Hello my dear students, welcome back to my channel EDUEAGLE. This is your bio ma'am Anuradha. So మనకి ట్రాన్స్పోర్టేషన్ RRS సిరీస్ లో మనకి ట్రాన్స్పోర్టేషన్ నుంచి ఒక సెషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఇది ఈ చాప్టర్ లో నుంచి నెక్స్ట్ సెషన్ అన్నమాట. ఓకేనా? ఓకే, మనకి ఇంకా ఏమేమి మిగిలిపోయాయి ఈ చాప్టర్ లో? మనకి ఆల్రెడీ ఫస్ట్ సెషన్ లోనే we discussed about the structure of heart, external and internal structure of the heart. So what is cardiac cycle అనేది డిస్కస్ చేసాము, అండ్ ద బ్లడ్ వెజల్స్, వాట్ ఆర్ ఆర్టరీస్, వెయిన్స్, క్యాపిలరీస్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ అనేది నేర్చుకున్నాము, అండ్ లింఫాటిక్ సిస్టమ్ గురించి నేర్చుకున్నాము కదా. సో ఈ సెషన్ లో మిగతా ఇంకా ఏం కాన్సెప్ట్స్ మిగిలిపోయాయి మనకి ఈ చాప్టర్ నుంచి ఈ థరో రివిజన్ లో అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి డిస్కస్ చేసుకోబోతున్నాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇవల్యూషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఓకే, సో ఇక్కడ ఏంటి ఇవల్యూషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఒక నిమిషం. రైట్, సో ఇవల్యూషన్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సేమ్ మనకి రెస్పిరేషన్ అయితే ఈ సింపుల్ ఆర్గానిజమ్స్ అనేవి వాటికి వెల్ డెవలప్డ్ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఉండరు కదా. సో అలాగే అకార్డింగ్లీ దే లైక్ డిపెండ్స్ ఆన్ ద బాడీ సైజ్, డిపెండ్స్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ ద వాటర్, డిపెండ్స్ ఆన్ ద హ్యాబిటాట్. సో దే డెవలప్డ్ ద డిఫరెంట్ రెస్పిరేటరీ ఆర్గన్స్. అలాగే మనకి సర్క్యులేషన్ లో కూడా బేస్డ్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ ద వాటర్ అండ్ దీస్ ఆల్ ద థింగ్స్. సో దే డెవలప్డ్ దేర్ ఓన్ సర్క్యులేటరీ సిస్టమ్. అవి ఏంటి, ఎలా డెవలప్ అయ్యాయి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. అండ్ వాట్ ఈస్ బీపీ? ఓకే, సో అదొకటి. అండ్ కోయాగులేషన్ ఆఫ్ ద బ్లడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్ లో మనకి ఇంపార్టెంట్ యాక్టివిటీస్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఇంపార్టెంట్ యాక్టివిటీస్ లైక్ రూట్ ప్రెషర్ అనేది మనకి ఎక్కువగా క్వశ్చన్స్ లో రిపీటెడ్ గా ఉంది. ఓకేనా? సో చాలు. సో ఫస్ట్ మనం ఏం మాట్లాడుకుంటున్నాము, ఇవల్యూషన్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఓకేనా? సో ఇవల్యూషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సో ఇందులో మనకి ఫస్ట్ అమీబా చూసుకున్నట్లయితే, అమీబా దే త్రూ ద బ్రౌనియన్ మూమెంట్స్. ఓకే, సో త్రూ ద బ్రౌనియన్ మూమెంట్స్ అంటే ఇప్పుడు మనకి అన్ని అమీబా అనేది ఏంటని తెలుసు మనకి, యూనిసెల్యులర్ యూకారియోట్ కదా. సో వేర్ ఇట్ లివ్స్ ఇన్ ద వాటర్ కదా. సో ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ ఆర్గన్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆర్ ద సర్క్యులేషన్. సో అలాంటప్పుడు ఏం చేస్తుందంటే త్రూ ద వాటర్ కరెంట్స్, వాటర్ ఆక్సిజన్ రిచ్, ఆక్సిజన్ డిసాల్వ్ అయి ఉంటుంది కదా వాటర్, ఆల్ ఆఫ్ యూ నో ఐ థింక్. ఓకేనా? సో ఆక్సిజన్ అనేది ఫిషెస్ కానీ అవి ఎలా తీసుకుంటాయంటే ఆక్సిజన్ ఇస్ డిజాల్వ్డ్ ఇన్ ద వాటర్. ఆ ఆక్సిజన్ ని మనకి యూజ్ చేసుకుంటాయి అనమాట ఈ ఆర్గానిజమ్స్. అండ్ ఎలా యూజ్ చేసుకుంటాయి అంటే వాట్ ఎవర్ ద ఆర్గన్స్ దే హ్యావ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ రెస్పిరేషన్, దే ఆర్ సూటబుల్ అకార్డింగ్ టు దట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం అనుకోండి, మనం కూడా వాటర్ లో డిజాల్వ్ అయిన ఆక్సిజన్ తీసుకోగలమా అంటే తీసుకోలేము. ఎందుకంటే ద రీజన్ బిహైండ్ ఇస్ అవర్ లంగ్స్ ఆర్ మోడిఫైడ్ టు అబ్జర్వ్ ద ఆక్సిజన్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్, నాట్ ఇన్ ద వాటర్. ఓకేనా? సో అదనమాట రీజన్. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి బ్రౌనియన్ మూమెంట్స్ ద్వారా మనకి అమీబా అనేది మనకి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఓకే, వన్ థింగ్ వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఆర్ సర్క్యులేషన్ ఇంక్లూడ్స్ యూస్ఫుల్ మెటీరియల్స్ కానివ్వండి, లైక్ వేస్ట్ మెటీరియల్స్ కానివ్వండి, ఏవైనా సరే ఇన్ అండ్ అవుట్ అనేది కంటిన్యూస్ గా జరుగుతూ ఉండాలి. యూస్ఫుల్ మెటీరియల్స్ నీడ్ టు ఎంటర్ ఇన్ టు ద బాడీ ఆఫ్ ఎనీ ఆర్గానిజం, either unicellular or multicellular. Here if you talk about the amoeba also the same thing. Okay, so next sponges. ఓకే, ఇక్కడ స్పాంజెస్ సీ యానిమల్స్ లో దే యూజ్ సీ వాటర్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్. ఓకే, సో దే యూజ్ సీ వాటర్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ అకార్డింగ్ టు ద వాటర్ కరెంట్స్. యూస్ఫుల్ న్యూట్రియంట్స్ లోపలికి వెళ్తాయి, వేస్ట్ మెటీరియల్స్ బయటకు వెళ్తాయి అనమాట. అంటే తర్వాత పొరిఫెరా, స్పాంజెస్ అనేవి పొరిఫెరాకి వస్తాయి కదా. తర్వాత ఏంటి, నిడేరియన్స్ కదా. సో నిడేరియన్స్ లో మనం మాట్లాడుకున్నట్లయితే, నిడేరియన్స్ ఆర్ సిలింటరేటా. Okay, so they have blind sac like gastrovascular cavity. Blind sac called gastrovascular cavity. So which helps in the circulation of this in these organisms. Cnidarians ki examples cheppandi. Or Coelenterata, hydra, jellyfish, ఇవన్నీ వస్తాయి. hydra, jellyfish, etc. And Cnidarians tarvata Coelenterata or Porifera Coelenterata or next Platyhelminthes. సో ఈ ప్లాటీహెల్మింథిస్ కి ఎగ్జాంపుల్ వచ్చేసి ఫ్లాట్ వర్మ్. ఫ్లాట్ గుర్తుపెట్టేసుకోండి. ఓకే, సో ఇందులో దే హ్యావ్ లైక్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అయి ఉంటుంది. సో డైజెస్టివ్ సిస్టమ్ ఇస్ వెల్ డెవలప్డ్. సో ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ డ్యూటీ ఈస్ ఆల్సో టేకెన్ అప్ బై ద డైజెస్టివ్ సిస్టమ్. అండ్ ప్లాటీహెల్మింథిస్ ఆఫ్టర్ నెక్స్ట్ ఎవరు, మీరా నేనా? మనం కాదు, మధ్యలో ఇంకా ఆర్గానిజమ్స్ ఉన్నాయి. అంటే నెమటోడా. సో దిస్ నెమటోడా దే హ్యావ్ ద సూడోసీలోమ్.
సూడోసీలోమ్. అంటే నెమటోడా వచ్చేటప్పటికి ఎగ్జాంపుల్స్ మనం ఏం రాయొచ్చు, ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ అంటే ప్లాటి హెల్మింథెస్ లో ఫ్లాట్ వామ్ అనుకున్నాం కదా, నెమటోడాకి ఎగ్జాంపుల్స్ వచ్చేసి రౌండ్ వామ్, పిన్ వామ్ అవన్నీ వస్తాయి. ఓకే, సో దే హ్యావ్ ద సూడోసీలోమ్. సూడో అంటే ఫాల్స్, సీలోమ్ బాడీ క్యావిటీ. దే హ్యావ్ ద ఫాల్స్ బాడీ క్యావిటీ విచ్ హెల్ప్స్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద మెటీరియల్స్. అండ్ నెమటోడా తర్వాత అనిలిడా. అనిలిడాకి ఎగ్జాంపుల్ ఏంటి మనకి, ఎర్త్ వామ్, లీచెస్, జలగలు ఉంటాయి కదా, సో అవన్నీ వస్తాయి. సో ఎర్త్ వామ్ ఇస్ అ ఫేమస్ ఎగ్జాంపుల్. Okay, so here these are the first eucoelomate animals. Eucoelomate animals. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ కి. ఓకేనా? సో Annelida, they are the eucoelomates. Okay, I tried but it is not coming. Leave it. Okay, so Annelida అనేది మనకి ఫస్ట్ యూసిలిమేట్ యానిమల్ ఎవరు అని అంటే అనిలిడా. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ ఇందులో మనకి ఇంకొకటి కూడా ఉంది, ద ఫస్ట్ యానిమల్స్ టు సీ ద క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్, క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఓకేనా? సో అనిలిడ్స్ అంటే ఎర్త్ వామ్స్ వస్తాయి. అండ్ అనిలిడా తర్వాత నెక్స్ట్ ఏంటి, ఆర్థ్రోపోడా కదా. సో నెక్స్ట్ స్లైడ్ లో రాస్తున్నాను చూడండి, ఆర్థ్రోపోడా. ఆర్థ్రోపోడా అంటే అన్ని ఏమొస్తాయి, ఇన్సెక్ట్స్. సో ఇన్సెక్ట్స్ కి ఓపెన్ క్లోజ్డ్ కాదు, ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్. సో వీటితో పాటుగా మనకి ఓకే, సో ఆర్థ్రోపోడాకి ఇన్సెక్ట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మొలస్క్. ఓకే, సో సెఫాలోపోడ్ మొలస్క్ వాటికేమో క్లోజ్డ్ ఉంటుంది, నార్మల్ మొలస్కన్స్ కేమో ఓపెన్ ఉంటుంది. ఓకేనా? సో ఆర్థ్రోపోడా ఇవి అయిపోయింది. నెక్స్ట్ ఓపెన్ క్లోజ్ అంటే ఏంటి, సింగిల్ సర్క్యులేషన్ అంటే ఏంటి, డబుల్ సర్క్యులేషన్ అంటే ఏంటి, లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. అయిపోయింది కదా ఇక్కడ వరకు. అండ్ ఇక్కడ మనం వచ్చేటప్పటికి నెక్స్ట్ ఏంటి కాన్సెప్ట్, బీపీ. అసలు మనకి ఇష్టమైన కాన్సెప్టే బీపీ కదా. మనము ఎదుటి వాళ్ళకి బీపీ ఎలా పెరిగిపోవాలి అనేది మనమే నేర్చుకోవాలి ఇక్కడ. ఓకే, ఎలా పెంచాలి ఎదుటి వాళ్ళకి, మనకు కాదు పెరగాల్సింది ఇక్కడ, ఎదుటి వాళ్ళకి. ఓకే, సో ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి. హంబుల్ రిక్వెస్ట్ ఫర్ యూ ఆల్ 10th grade స్టూడెంట్స్. ఎందుకంటే మనకి చాలా ప్రెస్టీజియస్ గా ఉంటది అనమాట 10th బోర్డ్ ఎగ్జామ్స్. మా పిల్లలు, మై సన్, మై డాటర్ అంటే పేరెంట్స్ అనే వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటారు అనమాట, నైబర్స్ కి కానీ లేకపోతే రిలేటివ్స్ కి, మై సన్ ఈజ్ ఇన్ 10th grade అనేసి. అంటే ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారో అంతే రిజల్ట్ వచ్చినప్పుడు కూడా అంతే ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలాగా మీరు చెయ్యాలి. ఓకేనా? సో చేస్తారని ఆశిస్తూ. ఓకే, సో బ్లడ్ ప్రెషర్. సో బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటంటే మనకి మనము కార్డియాక్ సైకిల్ లో డిస్కస్ చేసుకున్నాం. సో కాంట్రాక్షన్ ఆఫ్ ద 2 chambers, దట్ ఈస్ సిస్టోలిక్ ప్రెషర్, అండ్ రిలాక్సేషన్ ఆఫ్ దిస్ ఛాంబర్, నాట్ 2 chambers. 2 chambers అయితే auricular systole, 2 chambers down chambers అంటే ventricular systole. But contraction of the 4 chambers of the 4 chambers of the heart makes a pressure called systolic pressure. What is that? Systolic pressure. And this relaxation of the chambers of the heart, that is diastolic pressure. Diastolic pressure. ఓకేనా? సో 120/80. అయితే మనం దీన్ని ఎలా కొలుస్తాము అంటే అప్పర్ ఇక్కడ ఈ అప్పర్ ఆర్టరీ దగ్గర, ఇక్కడ నియర్ టు దిస్ ఏరియా వాళ్ళు మెజర్ చేస్తారు బీపీని ఎప్పుడైనా చెక్ చేసేటప్పుడు. వాట్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ హియర్, దట్ ఈస్ స్పిగ్మోమానోమీటర్. స్పిగ్మోమానోమీటర్. సింపుల్ గా మనం బీపీ మిషన్ అంటున్నాం కదా, సో అదన్నమాట. ఓకే, సో అయితే ఇది మనకి ఇప్పుడు చూసుకుంటే ఇట్ ఇస్ అ మెయిన్ కాజ్ ఫర్ గెటింగ్ మెనీ ప్రాబ్లమ్స్. బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడం వలన, జస్ట్ రిలాక్స్ గా మనకి నేను చెప్పేది ఆలకించండి, మీకు అర్థమవుతుంది మన బాడీలో ఏం జరుగుతుంది అనేది. ఏముందిలే బీపీఏ కదా అనుకోవచ్చు, కానీ బీపీ లీడ్స్ టు లైక్ మీన్స్ అంటే మనం ఏం వర్డ్ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ అంటే, ఇట్ ఎఫెక్ట్స్ ఆల్ ద ఇంటర్నల్ ఆర్గన్స్. ఎలా అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువైంది అంటే అంతే ప్రెషర్ గా మనకి ఫోర్స్ఫుల్ గా బ్లడ్ అనేది అన్ని ఆర్గాన్స్ కి వెళ్తుంది. అన్ని ఆర్గాన్స్ కి వెళ్ళడం వలన అక్కడ ఫిల్టరేషన్ ప్రాసెస్ అనేది సరిగా జరగక కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడి దెర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ కిడ్నీ ఫెయిల్యూర్. అండ్ అంతేకాకుండా మనకి బ్రెయిన్ కూడా అంత ఫాస్ట్ గా బ్లడ్ సప్లై అనేది ఉండకూడదు. దేర్ ఆల్సో ఇట్ లీడ్స్ టు సమ్ ప్రాబ్లమ్స్.
అందుకని మనకి ఒక బ్లడ్ ప్రెషర్ వచ్చి ఉంటే చాలు, ఈవెన్ అంత బ్లడ్ మనకి హార్ట్ కొట్టుకోలేక ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం సడన్ గా స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. అందుకే మనం బీపీ ఉందా ఎవరికైనా మన లైక్ మన పేరెంట్స్ కి ఎప్పుడైనా మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కామన్లీ దే విల్ ఆస్క్ ద థింగ్స్ లైక్ హెరిడిటీ, ఎవరైనా మీ మీ పేరెంట్స్ కి గ్రాండ్ పేరెంట్స్ కి ఏమైనా బీపీ షుగర్స్ ఉన్నాయా అంటారు, మళ్ళీ మనకి చెక్ చేస్తారు, రెండు చేస్తారు. ఎందుకంటే అవి మనకి వంశపారంపర్యం అంటాం కదా. సో అది బికాస్ ఆఫ్ ద జీన్స్ వీ కాంట్ డూ ఎనీథింగ్, బట్ వీ హ్యావ్ టు బీ ఇన్ అ సేఫ్ సైడ్. ఓకే, బై ఫాలోయింగ్ సర్టెన్ మెజర్స్. ఓకే, సో అంత డేంజర్ అనమాట ఈ బ్లడ్ ప్రెషర్ అనేది. ఓకే, దట్ ఈస్ నార్మల్ గా, ఇది నార్మల్. నార్మల్ గా ఉంటే ఓకే, హియర్ అండ్ దేర్ ఓకే, ప్లస్ ప్లస్ 10 ఆర్ -10 ఓకే. బట్ లో బీపీ అంటే దీనికంటే తక్కువ ఉందనుకోండి, మనం కళ్ళు తిరిగి పడిపోతాం. జస్ట్ సింపుల్ లో బీపీ అంటే ఏంటంటే, ఎప్పుడైతే మనకి ఆక్సిజన్ అనేది మనకి సరిగా, ఇప్పుడు రెస్పిరేషన్ తగ్గుతుంది, ఇప్పుడు రక్త ప్రసరణ సరిగా సెల్ కి అందలేదు అనుకోండి, ఏమవుతుంది, ఆ సెల్ కి సరిపడే ఆక్సిజన్ అందదు కాబట్టి ఆ సెల్ అనేది వీక్ అయిపోతుంది. ఆ వీక్ అయిపోయిందంటే ఆ టిష్యూ చేయాల్సిన పని తగ్గిపోతుంది. అలా మనకి స్లోగా లైక్ బ్రెయిన్ కి కానీ సరిగా టైం కి అందాల్సిన ఆక్సిజన్ న్యూట్రియన్స్ అందక వి మే ఫెయింట్. అంటే అది లో బీపీ డేంజర్ అనమాట. అండ్ హై బీపీలో ఏమవుతుందంటే ఆ టెన్షన్ కి, ఆ కోపానికి సమ్ టైమ్స్ బ్లడ్ వెజల్స్ కూడా కొంచెం అంటే బర్స్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మనకి మీరు విన్నారో లేదో తెలియదు కానీ, నార్మల్గా మనం అనుకుంటాము రక్తనాళాలు చిట్లిపోయాయి, ఇంత కోపానికి, ఇంత హై బీపీ వల్ల రక్తనాళాలు చిట్లిపోయాయి, దట్ లీడ్స్ టు ఇంటర్నల్ బ్లీడింగ్, ఇలాంటివన్నీ వింటూ ఉంటాం. సో దట్ ఈస్ రీజన్ ఈస్ బీపీ. ఇన్ని నెగటివ్స్ ఉన్నాయన్నమాట ఈ బీపీకి. అయితే క్వశ్చన్స్ లో మనకి ఎలాంటి క్వశ్చన్ వచ్చే మనకి ఏ 6 and 7 ఎకడమిక్ స్టాండర్డ్స్ లో ఎలాంటి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ పర్టికులర్ కాన్సెప్ట్ నుంచి అంటే, what healthy habits or what suggestions will you give to your grandparents to reduce the bp? అలాంటి వాటికి మనం ఏం చెప్తాము అంటే, ఫస్ట్ మెడిటేషన్, యోగా, అది సజెస్టబుల్. డూయింగ్ మెడిటేషన్ అండ్ యోగా is సజెస్టబుల్. అండ్ డోంట్ టేక్ మోర్ స్ట్రెస్. ఈ రోజుల్లో ఏమైంది మీకు అందరికీ తెలుసు కదా. సో మీకు మీ పేరెంట్స్ మేబీ రిలాక్స్ కనిపించవచ్చు, బట్ హౌ మచ్ స్ట్రెస్ దే ఆర్ ఫేసింగ్ ఇంటర్నల్లీ, they may not share with you people. So you have to understand, so what happens if they feel more stressed, so what are the changes happens in their body. ఎందుకంటే వీఆర్ బయాలజికల్ స్టూడెంట్స్. సో మనం అలా అర్థం చేసుకున్నామంటే వీ నెవర్ మేక్ అవర్ పేరెంట్స్ టు గెట్ ఫీల్ స్ట్రెస్డ్ బికాస్ ఆఫ్ అస్. ఓకే, అది పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ డోంట్ టేక్ మోర్ స్ట్రెస్ అంటే ఇలాంటి సలహాలు మనం ఇస్తున్నాం గ్రాండ్ పేరెంట్స్కి కానీ ఎవరికైనా సరే. అండ్ ఇంకొకటి, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ ఒకటి చెప్పుకోవాలి. సో రెగ్యులర్ హెల్త్ చెకప్స్. అండ్ కొంతమందికి ఉన్నాయి అనుకోండి, ఉన్నప్పుడు యూజింగ్ మెడిసిన్ రెగ్యులర్లీ if they are suffering with using medicine, if they have bp. okay, and major గా డూయింగ్ ఎక్సర్సైజ్. దీంతో పాటుగా మనకి స్మోకింగ్, డ్రింకింగ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది. స్మోకింగ్ డ్రింకింగ్ ఇది కూడా రీజన్ అవుతుంది. అండ్ దీంతో పాటుగా మనకి ఈ ప్రిజర్వేటివ్స్, ఈ పికల్స్ ఉంటాయి కదా, లైక్ రెడ్యూస్ ద ఇంటేక్ ఆఫ్ పికిల్స్ ఆర్ ప్రిజర్వ్డ్ ఫుడ్ ఐటమ్స్ అని పెట్టుకోవచ్చు. పికిల్స్ ఆర్ ప్రిజర్వ్డ్ ఫుడ్ ఐటమ్స్, ఆర్ యూ కెన్ ఆల్సో రెడ్యూస్ ద ఇంటేక్ ఆఫ్ సాల్ట్. ఇలాంటివన్నీ మీరు చాలా సలహాలు ఇవ్వచ్చు. వీటితో పాటుగా మీకు ఇంకా ఏమైనా పాయింట్స్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో చేసినట్లయితే మీలాంటి ఇంకొందరు స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. ఓకే, సో బీపీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం మాట్లాడుకోవాలి మనం అంటే, దిస్ ఇస్ ద వన్, కోయాగ్యులేషన్ ఆఫ్ బ్లడ్. డన్. సో what is our concept now? కోయాగ్యులేషన్ ఆఫ్ బ్లడ్. ఇక్కడ కోయాగ్యులేషన్ అంటే ఏంటి అంటే క్లాటింగ్. సో బ్లడ్ అనేది క్లాట్ అవ్వాలి. ఎప్పుడు క్లాట్ అవ్వాలి? ఎప్పుడంటే అప్పుడు కాదు, మనకి ఎప్పుడైనా ఇంజరీ అయినప్పుడు. ఓకే, సో వెన్ ఎవర్ దెర్ ఈస్ అన్ ఇంజరీ, ఇట్ షుడ్ క్లాట్ బిఫోర్ 3 to 6 minutes. 3 to 6 minutes అంటే ఆ టైంలో మనకి పోతూనే ఉంటుంది బ్లడ్ ఏదైనా దెబ్బ తగిలినప్పుడు. సో అలా కాకుండా మనకి క్లాట్ అవ్వాలి. క్లాట్ అవ్వడం వలన ఏమవుతుందంటే, మనకి ఇప్పుడు దీని ఎగ్జాంపుల్కి చెప్తా చూడండి. మీరు
ఫిషెస్ని పట్టుకునేటప్పుడు నెట్ వేస్తారు కదా, సో నెట్లో ఇరుక్కుపోయింది అనుకోండి ఒక ఫిష్, అది బయటికి రాగలుగుతుందా? రాలేదు కదా. సో అలాగే ఆ నెట్ అయితే ఎలాగైతే దగ్గరగా ఇట్లా జాలీలాగా అవుతుందో, ఈ బ్లడ్ అనేది క్లాట్ అయ్యి ఆ మిగతా లోపల ఉన్న ఫ్లూయిడ్ బ్లడ్ని మనకి బయటికి రాకుండా చేస్తుంది అనమాట, మిగతా బ్లడ్ని. ఓకేనా, సో దాన్ని మనం బ్లడ్ కోయాగ్యులేషన్ అంటాం. ఓకేనా, సో అయితే ఇక్కడ దీనికోసము మనకి విటమిన్ కే అనేది ఇట్ ప్లేస్ అ కీ రోల్. విటమిన్ కే యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి ఒకసారి రికాల్ చేసుకుందాం ఫస్ట్ చాప్టర్ని. ఫిల్లో క్వినో. సో ఈ విటమిన్ కే అనేది మనకి మనకి బ్లడ్ సెల్స్ లో ఆర్బీసీ డబ్ల్యూబీసీ ప్లేట్లెట్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో ప్లేట్లెట్స్ అనేవి మనకి ఇక్కడ ఇట్ రిలీజెస్ అన్ ఎంజైమ్ కాల్డ్ థ్రాంబోకైనేస్. ఎప్పుడు రిలీజ్ చేస్తుంది అంటే ఎప్పుడైతే మనకి ఇంజరీ అవుతుందో అప్పుడు. ఓకేనా మ్యామ్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ విటమిన్ కే హియర్? వై డిడ్ యూ మెన్షన్ హియర్? వచ్చిందా డౌట్? రావాలి. అయితే ఎందుకంటే ప్లేట్లెట్స్ ఫార్మేషన్ కి విటమిన్ కే ఇంపార్టెంట్. మనకి ఎంజైమ్ థ్రాంబోకైనేస్ రిలీజ్ అవ్వాలంటే మనకి విటమిన్ కే రిచ్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. అంటేనా థ్రాంబోకైనేస్, ఈ థ్రాంబోకైనేస్ ఏం చేస్తుందంటే విచ్ కన్వర్ట్స్ ద ప్రోథ్రోంబిన్ ఇంటూ థ్రోంబిన్. ఇది ఎక్కడ ఉంటాయి అంటే మన బ్లడ్ లోనే ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ థ్రోంబిన్ ఉంది కదా, దిస్ థ్రోంబిన్ కన్వర్ట్స్ ద fibrinogen, which is soluble, into insoluble fibrin fibers. దానివల్ల ఏమవుతుంది? రిజల్ట్స్ ఇన్ క్లాటింగ్ ఆఫ్ ద బ్లడ్. అయిపోయిందా? సో ఇది నార్మల్గా మనకి హెల్దీ పర్సన్కి జరుగుతుంది. కాకపోతే మనకి కొన్ని వింటూ ఉంటాం కొన్ని డిజార్డర్స్. అందులో ఏంటి అంటే హీమోఫిలియా అండ్ థలసీమియా. ఇందులో అనీమియా, లుకేమియా అని కూడా ఉంటుంటారు. అవి కూడా ఒక్కసారి రికాప్ చేసుకుందాం. అనీమియా, ల్యూకేమియా. ఓకేనా, సో అసలు ఏంటి మన చాప్టర్కి సంబంధించి ఓన్లీ ఈ రెండు ఉన్నాయి. ఓకే, ఇది కూడా రిలేటెడ్. అనీమియా అంటే ఏంటి? ల్యాక్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఇన్ ద బ్లడ్ అనుకోవచ్చు. ల్యాక్ ఆఫ్ హిమోగ్లోబిన్ పిగ్మెంట్ ఇన్ బ్లడ్. అది హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తగ్గింది అనుకోండి, మనకి హిమోగ్లోబినే కదా మెయిన్ మనకి ఆక్సిజన్ క్యారీ చేసేది సెల్స్ కి. అదే తగ్గితే మరి ఎవరు తీసుకెళ్తారు సెల్స్ వరకు ఆక్సిజన్, న్యూట్రియంట్స్? ఎవరు ఉండరు కదా. సో దట్ రిజల్ట్స్ ఇన్ అంటే దానివల్ల వాళ్ళు చాలా వీక్ అయిపోతారు అనమాట. సో దాన్ని మనం అనీమియా అంటాం. అంటే ఇది మనం మంచిగా ఫుడ్ తీసుకొని మనం గెట్టిన్ అవ్వచ్చు. అండ్ హిమోఫిలియా అంటే ఇట్ ఈస్ అ జెనెటికల్ డిసార్డర్. అండ్ అది రిలేటివ్స్ దగ్గర రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తారు. ఇందులో ఏమవుతుందంటే ఇట్ టేక్స్ మోర్ టైం. బ్లడ్ డిలే ఇన్ బ్లడ్ క్లాటింగ్ అని రాయొచ్చు ఇక్కడ. డిలే ఇన్ బ్లడ్ క్లాటింగ్ మనకి నార్మల్ పర్సన్ కి 3 to 6 minutes లో అవుతుంది కదా. సో కానీ ఇక్కడ బ్లడ్ క్లాట్ అనేది జరగదు. ఒకవేళ ఇలాంటి వాళ్ళకి ఏదైనా ఇంజరీ జరిగింది అనుకోండి, ఇమాజిన్ చేసుకోండి ఎలా ఉంటుంది సిచ్యుయేషన్ కదా. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకొకటి, ఇది మనము ఏంటంటే ఇది జెనెటికల్ డిజార్డర్ కాబట్టి ఓన్లీ సర్టెన్ థింగ్స్ ఆర్ దేర్ టు గెట్ క్యూర్, దట్ ఈస్ లైక్ స్టెమ్ సెల్ థెరపీ ఇట్లాంటివన్నీ, బట్ దే ఆర్ సమ్వాట్ కాస్ట్లీ. అండ్ థాలసీమియా ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో ఇన్హెరిటెడ్ డిజార్డర్. కాకపోతే ఇందులో ఏమవుతుందంటే హీమోగ్లోబిన్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది. సో మనం ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళకి కంటిన్యూస్గా రక్తం ఎక్కిస్తూనే ఉండాలి. ఓకే, ఏమవుతుంది? ఎక్కించిన తర్వాత ఉండాలి కదా, కానీ అందులో ఉన్న హీమోగ్లోబిన్ ఏమవుతుందంటే హీమోగ్లోబిన్ తగ్గిపోతుంది. బ్లడ్ లో హీమోగ్లోబిన్ లేకపోతే వేస్ట్ కదా. సో మెయిన్ మనకు కావాల్సిన హీమోగ్లోబినే కదా, బికాస్ ఇట్ క్యారీస్ ఆక్సిజన్ అండ్ న్యూట్రియన్స్ ఎవ్రీథింగ్. సో ఆక్సిజన్ ఈస్ హీమోగ్లోబిన్ కెన్ బైండ్ విత్ ఆక్సిజన్ అండ్ ఫార్మ్స్ హీమోగ్లోబిన్ అని మనం ఫస్ట్ సెషన్ లో డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ హీమోగ్లోబిన్ కంటెంట్ అనేది తక్కువ అవుతూ ఉంటుంది. సో దాని వాళ్ళకి ఏమంటే ఫ్రీక్వెంట్ గా ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది చేస్తూ ఉంటారనమాట. సో ఇది కూడా కొంచెము అంటే లైక్ పెయిన్ఫుల్ అనుకోవచ్చు. who are suffering, and the parents, everyone will be they will feel very bad. And leukemia ఏంటంటే బ్లడ్ క్యాన్సర్. ఓకే, సో ఇప్పుడు ఈ డిసీజెస్ గురించి వచ్చింది కదా. సో ఆబ్జెక్టివ్ పర్పస్ ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ ఫర్ ఆబ్జెక్టివ్ హిమోఫిలియా. సో ఇఫ్ ఇట్ టేక్స్ మోర్ టైమ్ ఫర్ ద బ్లడ్ టు క్లాట్ అంటే హిమోఫిలియా. అండ్ హిమోగ్లోబిన్ అనేది తక్కువ అవుతుంది అంటే దట్ ఈస్ థాలసీమియా. ఓకే, సో ఇక్కడ అయిపోయింది కదా. ఎనీ డౌట్ ఇన్ దిస్ కోయాగ్యులేషన్ ఆఫ్ ద బ్లడ్? ఎస్. నౌ we will move on into transportation in ప్లాంట్స్. ట్రాన్స్పోర్టేషన్ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్, సేమ్ ప్లాంట్స్ కూడా ఇంపార్టెంట్. సో ఇందులో మనకి మేజర్గా ప్లాంట్స్ ఏమేమి ట్రాన్స్పోర్ట్ అవ్వాలి ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్కి అంటే ఫుడ్, వాటర్ అండ్ మినరల్స్. అవునా? వాటర్,
కామ మినరల్స్. ఇక్కడ మనకి టిష్యూస్ ఉన్నాయి కదా, సో మనలో ఎలా అయితే డిఫరెంట్ టిష్యూస్ ఉన్నాయో అలాగే ప్లాంట్స్ లో కూడా టిష్యూస్ ఉన్నాయి, గ్రౌండ్ టిష్యూ, వాస్కులర్ టిష్యూ ఇలాంటివి. సో ఇక్కడ మనకి వాస్కులర్ టిష్యూస్ హెల్ప్ చేస్తాయి. సో వాట్ ఆర్ ది వాస్క్యులర్ టిష్యూస్? ఇక్కడ వాస్కులర్ టిష్యూ వచ్చేసి ఫ్లోయం విచ్ హెల్ప్స్ ఇన్ transporting food, and what like xylem which helps in transporting water and minerals. They play a key role in the transportation of the plants. Okay na? And ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓకే, సో వాటర్ xylem and phloem ఒక్కసారి కొంచెం రీకాప్ చేసుకుందాము xylem and phloem గురించి, దెన్ వి విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ యాక్టివిటీ. xylem and phloem. సో xylem అనేది it transports water and minerals. As I told you now, water and minerals, it transports only food. And మూమెంట్ అనేది ఓన్లీ అప్వర్డ్ డైరెక్షన్. ఎందుకంటే అప్వర్డ్ డైరెక్షన్, ఎందుకంటే ఈ వాటర్ అనేది ఎట్ సైడ్కి వెళ్ళాలి, మనకి లీవ్స్ కదా వెళ్ళాలి, రూట్స్కి అయితే కాదు కదా. సో మూమెంట్ అనేది యూని డైరెక్షనల్ అండ్ దట్ టు అప్వర్డ్ డైరెక్షన్. అండ్ ఇది బై డైరెక్షనల్ అంటే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫుడ్ ప్రిపేర్ అయిన ఫుడ్ అనేది లీవ్స్ కి ఎంత ఇంపార్టెంట్, స్టెమ్ కి ఎంత ఇంపార్టెంట్, అలాగే మనకి రూట్స్ కూడా కావాలి ఎనర్జీ. సో ఆ రూట్స్ కూడా వెళ్ళాలి కాబట్టి ద ఫ్లోయం, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద ఫుడ్ ఇన్ ద ఫ్లోయం ఈస్ బై డైరెక్షనల్. అండ్ ఇక్కడ మనము ఇది అయిపోయింది కదా, సో దీన్ని మనము ఇంకొక వర్డ్ యూజ్ చేస్తాము, ట్రాన్స్లొకేషన్ అని. ట్రాన్స్లొకేషన్, ట్రాన్స్లొకేషన్ లొకేటింగ్ అంటే ఏంటి అంటే ఒక ఏరియా. ఓకే, సో ఒక చోట ప్రిపేర్ అయిన ఫుడ్ ని ఇంకొక చోట ప్లాంట్ పార్ట్స్ కి అందించడాన్ని, దట్ హ్యాపెన్స్ త్రూ ద టిష్యూ కాల్డ్ ఫ్లోయం, దాన్ని మనం ట్రాన్స్లొకేషన్ అంటాం. ఓకేనా, సో ఇది అయిపోయింది. అండ్ ఇందులో మనకి కొన్ని సెల్స్ ఉంటాయి. xylem ఇంక్లూడ్స్ xylem ట్రాకిడ్స్, వెజల్స్, పారెంకైమా, ట్రాకిడ్స్, పారెంకైమా, వెజల్స్, పారెంకైమా, ట్రాకిడ్స్, వెజల్స్, పారెంకైమా అండ్ ఫైబర్స్. ఓకే, సో ఇందులో కూడా సేమ్ ఉంటాయి. ఫ్లోయం, sieve tube, companion cells, sieve tube, sieve cells, companion cells, phloem fibers, phloem parenchyma, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సేమ్. సో వీటి యొక్క డ్యూటీ ఏంటి అంటే టు ట్రాన్స్పోర్ట్ ఫుడ్, వీటి యొక్క డ్యూటీ ఏంటంటే టు ట్రాన్స్పోర్ట్ వాటర్ అండ్ మినరల్స్. అర్థమైందా? సో ఇప్పుడు xylem అండ్ phloem అంటే ఏంటో మనకు అర్థమైంది కదా. అయితే ఓకే, సో ఇప్పుడు మనము ప్లాంట్ అంటే xylem అనేది వాటర్ అండ్ మినరల్స్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది అనుకున్నాం కదా. అసలు ఎలా అబ్జార్బ్ చేసుకుంటుంది చూద్దాం ఇప్పుడు. అబ్జార్బింగ్ త్రూ రూట్ హెయిర్స్, ఓకేనా. సో ఇక్కడ ఇమేజ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఆల్రెడీ యాక్టివిటీస్ లో నేను చాలా క్లియర్ గా చెప్పాను. ఒకసారి ఎవరైతే అక్కడ మిస్ అయ్యారో ఒకసారి చూడండి. ఇంకా ఏదైనా ఎక్స్పెరిమెంటల్ రిలేటెడ్ అంటే మన ఛానల్లో ఒక పర్టికులర్గా ఒక సెషన్ అనేది చేశాను, యూ కెన్ గో త్రూ దట్. ఓకే, జస్ట్ ఇమాజిన్ దీస్ ఆర్ ద సెల్స్. ఓకేనా, ఇది రూట్ హెయిర్. ఓకే, సో మనకి ప్లాంట్ సెల్ కాబట్టి ఇక్కడ మనం ఈచ్ సెల్లో ఏముంటుంది, వ్యాక్యూల్ ఉంటుంది. సో ఇలా పెద్దగా డ్రా చేసి ఇక్కడ సైడ్కి న్యూక్లియస్ డ్రా చేసుకోండి. ఓకేనా, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఈ సేమ్ ఇలా ఓకేనా. సో ఇక్కడ కూడా డ్రా చేసుకుంటాము. అయితే ఇప్పుడు మనకి ఏదైనా ప్లాంట్ పెరిగేటప్పుడు ఈ రూట్ హెయిర్, మెయిన్ రూట్, సైడ్ రూట్ ఆర్ లేటరల్ రూట్స్, రూట్ హెయిర్ ఉంటుంది కదా. మేజర్ గా వాటర్ అబ్జార్బ్ చేసేది ఎవరు అంటే రూట్ హెయిర్ మనకి. ఓకేనా, సో ఇక్కడ ఉంది కదా, ఈ వేరే కలర్తో చూద్దాము. ఓకే, సో ఇది రూట్ హెయిర్ అనుకుందాం కదా. సో ఇక్కడంతా ఏముంటుంది మనకి, సాయిల్ పార్టికల్స్ ఉంటాయి. సో సాయిల్ పార్టికల్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది, దట్ వి ఆల్ నో. ఓకే, సో ఇలా మనం అనుకున్నట్లయితే సాయిల్ పార్టికల్స్.
ఓకేనా. ఇప్పుడు ఇంకొక కలర్ తీసుకుందాం చూడండి. ఇక్కడ మనకి సాయిల్ పార్టికల్స్ మధ్యలో వాటర్ గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్ లో వాటర్ అని ఉంటుంది. సో ఈ రూట్ హెయిర్ అనేది వాటర్ కి అబ్జర్వ్ చేస్తుంది. ఎలా చేసుకుంటుంది అంటే జాగ్రత్తగా వినండి. సో బికాస్ ఆఫ్ ద ఇక్కడ మనకి సాయిల్ వాటర్ లో ఏమవుతాయి అంటే సాల్ట్ కాన్సన్ట్రేషన్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి ఈ వాటర్ ఎందులోకి వెళ్తుంది, రూట్ హెయిర్ సెల్స్ లోకి వెళ్తుంది. ఎందుకంటే త్రూ విచ్ ప్రాసెస్ అంటే ఆస్మోసిస్ అంటాం. ఆస్మోసిస్ అంటే ఏంటి, మూవింగ్ ద మెటీరియల్స్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్. ఓకేనా. సో ఇక్కడ లో కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనకి రూట్ హెయిర్ లోకి వెళ్తుంది. అయితే రూట్ హెయిర్ లో ఉన్న సెల్స్ ఉంటాయి కదా, ఆ సెల్స్ లో ఉన్న ఫ్లూయిడ్ సెల్ సాప్ ఏదైతే ఉందో విచ్ ఈస్ హైలీ కాన్సన్ట్రేటెడ్. ఓకేనా. సో అందువల్ల మూవ్మెంట్ ఆఫ్ వాటర్ అనేది ఇట్ ఈస్ లైక్ దిస్ డైరెక్షన్. ఓకేనా. మనకి క్వశ్చన్స్ ఇక్కడ ఒక రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని మనకి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న క్వశ్చన్స్ లో, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రూట్ హెయిర్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సెల్స్ ఆఫ్ ద రూట్ హెయిర్ ఈస్ లెస్ దాన్ ద లైక్ సాయిల్ పార్టికల్స్. అప్పుడు ఏమవుతుంది, తక్కువ ఉంది అనుకోండి, ఇందులో తక్కువ ఉంది అనుకోండి, ఇక్కడ నుంచి వాటర్ బయటికి వస్తుంది. కానీ ఇక్కడ మనకి సాయిల్ పార్టికల్స్ లో కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉండడం వలన వాటర్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద సెల్ సాప్ ఆఫ్ ద రూట్ హెయిర్. సో ఆ సెల్ వరకు డైల్యూట్ అయిపోతుంది బికాస్ ఆఫ్ దిస్ వాటర్. అంటే నియర్ బై సెల్ ఉంటుంది కదా, సో ఈ వాటర్ అనేది ఇక్కడ సైడ్ సెల్కి వెళ్తుంది. అలా ఒక ప్రెషర్ డెవలప్ అవుతుంది. స్లోగా ఇదంతా కూడా మనకి ఎక్కడికి వెళ్తుంది అంటే జైలం వెజల్స్కి వెళ్తుంది. సో దిస్ ఇస్ వాట్ కాల్డ్ జైలం వెజల్. అక్కడ నుంచి మనకి యూని డైరెక్షనల్ కాబట్టి ఇట్ మూవ్స్ టువర్డ్స్ లీవ్స్ అండ్ దేర్ ఇట్ ఈస్ యూటిలైజ్డ్ ఫర్ ద ఫుడ్ మేకింగ్ ఆర్ ప్రిపేరింగ్ ఫుడ్. అర్థమైందా. సో ఇదనమాట. సో దిస్ హ్యాపెన్స్ త్రూ ద ఆస్మోసిస్ ప్రాసెస్. ఇస్ క్లియర్ అయిపోయిందా. అయితే ఇంకొక యాక్టివిటీ ఉంది దీనికి రిలేటెడ్, రూట్ ప్రెషర్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇప్పుడు నేను వాటర్ వెళ్తుంది అని చెప్పాను కదా, అది ఎలా వెళ్తుంది దానికి ఒక ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్. రూట్ ప్రెషర్ ఇక్కడ ఏం చేయాలంటే, ఆల్రెడీ నేను ఎక్స్పెరిమెంటేషన్ స్కిల్స్ లో ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి అనేది ఆల్రెడీ యాక్టివిటీ ఉంది కాబట్టి జస్ట్ విత్ హెల్ప్ ఆఫ్ ఎన్ ఇమేజ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ బికాస్ ఇట్ ఇస్ అ ర్యాపిడ్ సిరీస్ ఆర్ ఫాస్ట్ గా మనం వెళ్ళాల్సిన టైం కాబట్టి. ఓకేనా. సో ఇక్కడ మనము ఒక పాటెడ్ ప్లాంట్ ని తీసుకుని దాని యొక్క స్టెమ్ ని 1 సెంటీమీటర్ వరకు ఉండేలాగా కట్ చేసేసి దానిపైన అదే లెంత్ కల ఒక టెస్ట్ ట్యూబ్ ని తీసుకుని దాంట్లో వాటర్ ఫిల్ చేసి ఇక్కడ రివర్స్ లో దీని మీద పెట్టాలి. అండ్ మంచిగా మనం ఇక్కడ ఒక సపోర్ట్ ని ఏర్పాటు చేసుకోవాలి అండ్ ఇక్కడ టెస్ట్ ట్యూబ్ తో కవర్ చేయాలి, ఇందులో ఉన్న వాటర్ కిందకి జరగకుండా. అండ్ మనకి ఇప్పుడు ఎప్పుడైతే మనం ప్లాంట్ కి వాటర్ పోస్తామో, ఓకే, సో ఇక్కడ వరకు మనం వాటర్ లెవెల్ ఉంది అనుకుందాం, దాన్ని M1 అనుకుందాం. సో ఇక్కడ వరకు తర్వాత మనకి రీచ్ అవుతుంది దాన్ని M2 అనుకుందాం. ఓకేనా. సో ఇది ఉంది కదా. సో ఇక్కడ నుంచి మనకు వాటర్ ఎలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది. ఇందాక నేను ఏం చెప్పాను, వాటర్ అనేది రూట్ హెయిర్స్ నుంచి ప్రెషర్ డెవలప్ అయ్యి అది స్లోగా మనకి ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ పైన యూని డైరెక్షన్ పైనకి వెళ్తుంది అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ కూడా అదే ప్రాసెస్ చూస్తాం. అయితే ప్రూఫ్ ఎలా అంటే, వాటర్ వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ తీసుకున్న లెవెల్ M1 వరకు ఉంది కదా, కానీ మనం ఆఫ్టర్ సమ్ టైమ్ ఇఫ్ యూ కీప్ ఇట్ ఇన్ ద సన్లైట్ అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఆఫ్టర్ సమ్ టైమ్, ఇప్పుడు మీరు ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు వాటర్ లెవెల్ అనేది ఇక్కడ వరకు రైజ్ అవ్వడం. అంటే ఏంటి, సింపుల్ గా వాటర్ అనేది పైకి వెళ్తుందనే కదా. సో ఎలా వెళ్తుంది అంటే ద రీజన్ బిహైండ్ ఇస్ రూట్ ప్రెషర్ వల్లనే వెళ్తుందో అంటే కాదు. దీంతో పాటు ఇంకొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అవి మీరు హైయర్ స్టడీస్ లో నేర్చుకుంటారు. అండ్ ఇఫ్ యూ టేక్ ఓన్లీ బైపీసీ దెన్ యూ విల్ లెర్న్ ఆల్ అబౌట్ దిస్. ఓకేనా. సో రూట్ ప్రెషర్ అయిపోయింది. సో దీన్ని ఇదనమాట మనకి లేబుల్ చేయండి. సో ఒకవేళ రూట్ ప్రెషర్ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్ అడిగితే ఇది రాయాలి. అండ్ ఇప్పుడు మనకి వాటర్ అండ్ మినరల్ సాల్ట్స్ అనుకున్నాం కదా, సో ఈ మినరల్ సాల్ట్స్ ఏమంటే దే ఆర్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చార్జ్డ్ అయాన్స్ ఇన్ ద సాయిల్. ఎలా అంటే నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ NaCl, దే ఆర్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ Na+, Cl-, Mg2+, SO4-2, ఇలా MgSO4 అంటే తెలుసు కదా, మెగ్నీషియం సల్ఫేట్, సోడియం క్లోరైడ్. సో ఇలాగ మనకి అవైలబుల్ గా ఉంటాయి అనమాట సాయిల్ లో. సో అవి సేమ్ మనకి వాటర్ ఎప్పుడైతే మనకి సాయిల్ లో నుంచి రూట్ హెయిర్ కి వెళ్తుందో ఆ టైంలో మనకి ఈ మినరల్ సాల్ట్స్ కూడా ఆ వాటర్ లో మిక్స్ అయి వెళ్తాయి కాబట్టి అట్ ద సేమ్ టైం అలాంగ్ విత్ ద వాటర్ దీస్ మినరల్ సాల్ట్స్ ఆల్సో రీచింగ్ టు ద leaf and wherever they require plant utilizes these nutrients or the mineral salts. క్లియర్ కదా. అయితే నెక్స్ట్ యాక్టివిటీ ఏంటంటే, ఓకే ఇక్కడ చూడండి, ఇప్పుడు అయిపోయింది వాటర్ అండ్ మినరల్స్ అయిపోయింది మ్యామ్. ఫ్లోయం లో మీరు ఎలా చెప్తారు, ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ద ఫ్లోయం, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ ఇన్ ఫ్లోయం.
దీనికి మనం క్లారిటీ, ఎక్స్పెరిమెంటల్ క్లారిటీ ఎలా ఇస్తాము అంటే, ఇక్కడ కూడా మనం బయాలజిస్టులు ఉంటారు కదా, సో దే హ్యావ్ స్టడీడ్ ఆన్ ద ఇన్సెక్ట్ కాల్డ్ ఎఫిడ్స్. ఓకేనా? సో ఇన్సెక్ట్ ఎలా ఉంటదంటే మంచిగా లాంగ్ బీక్ ఉంటుంది అనమాట, ప్రోబోసిస్. అయితే ఈ బయాలజిస్టులు ఏం చేశారంటే, దే అబ్జర్వ్ ద ఫ్లోయం సీడ్ ట్యూబ్. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, డిఫరెంట్ సెల్స్ ఆఫ్ ద ఫ్లోయం సీడ్ ట్యూబ్, కంపానియన్ సెల్స్ అవి. సో ఇక్కడ సీడ్ ట్యూబ్ అనేది చాలా సన్నగా ఉంటుంది. దానిలో నుంచి మనకి ఫుడ్ ఏదైతే లీవ్స్ లో ప్రిపేర్ అయిన ఫుడ్ అనేది మనకి ఈ డౌన్ పార్ట్స్ కి వెళ్తూ ఉంటుంది కదా, సో కంటిన్యూస్ గా కిందకి వెళ్తూ ఉంటుంది డిఫరెంట్ పార్ట్స్ కి. ఓకేనా? సో ఇక్కడ ఎప్పుడైతే మనకి ఈ ఈ ఈ ఎదుగుతున్న ప్లాంట్స్ అంటే మంచిగా పెరిగేటప్పుడు ఉంటుంది కదా, ఆ పెరిగేటప్పుడు ఇప్పుడు ఈవెన్ మనం కూడా అంతే. అంటే మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, మీరు ఎప్పుడైనా సెల్ డివిజన్ జరిగేటప్పుడు, సెల్ డివిజన్ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి మీరు ర్యాపిడ్ గ్రోత్ అనేది చూస్తారు. ఆఫ్టర్ రీచింగ్ టు ద సర్టెన్ టైమ్, లైక్ ఆఫ్టర్ అడాలసెన్స్, యూ వోంట్ గ్రో మచ్. అలాగే ఇక్కడ కూడా ప్లాంట్ ఎప్పుడైతే గ్రోయింగ్ స్టేజ్ లో ఉందనుకోండి, ఫుడ్ అనేది ప్రిపరేషన్ ఎక్కువగా చేసుకుంటుంది, అండ్ అలా అంత ఫాస్ట్ గా అన్ని ప్రాసెస్ జరుగుతాయి. సో అదే ప్రాసెస్ గా మనకి ఫుడ్ ఇక్కడ నుంచి డౌన్ కి ఇలా వెళ్తుంది కదా, సీడ్ ట్యూబ్స్ నుంచి. ఈ సీడ్ ట్యూబ్స్ నుంచి ఇలా కిందకి వచ్చేటప్పుడు ఇక్కడ ఈ ఇన్సెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ ఎఫిడ్స్ ఉన్నాయి కదా, సో ఈ ఎఫిడ్స్ ఏం చేస్తాయంటే, దే అటాక్ ద ప్లాంట్స్, గ్రోయింగ్ ప్లాంట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రోబోసిస్. ఇక్కడ నార్మల్ గా ఇన్సెక్ట్ ఉంటుంది కదా, సో వీళ్ళు ఏం చేశారంటే ఈ ప్రోబోసిస్ వరకే కట్ చేశారు. ఇక్కడ వరకు కట్ చేసి ఇది ఎక్కడ వరకు వెళ్ళింది అనేది అబ్జర్వ్ చేశారు. ఓకేనా? సో అది ఆ బీక్ అనేది ఫ్లోయం సీడ్ ట్యూబ్ ద్వారా వెళ్తుంది. దాని తర్వాత ఏం అబ్జర్వ్ చేశారంటే, ఎక్కడైతే మనకి ఇక్కడ ప్రిపేర్ అయిన ఫుడ్ ఇలా కింద పార్ట్స్ కి వెళ్తున్నప్పుడు, ఇక్కడ ఈ బీక్ ఉంది కదా, ఈ హోల్ ఉంది కాబట్టి ఇందులో నుంచి కిందకి వెళ్ళాల్సిన ఫుడ్ ఇందులో నుంచి ఇలా యూజ్ అవ్వడం గమనించారు. సో అప్పుడు వాళ్ళు దీన్ని స్టడీ చేసినప్పుడు దే అబ్జర్వ్ దట్ ఈస్ రిచ్ ఇన్ షుగర్స్ అండ్ అమినో యాసిడ్స్. షుగర్స్ అండ్ అమినో యాసిడ్స్. ఓకేనా? సో అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే, ఎక్కువగా షుగర్ అంటే ఎంత స్క్వీజ్ చేసుకుంటాయి కదా, గ్రోయింగ్ ప్లాంట్స్ కాబట్టి దే విల్ టేక్ మోర్ షుగర్స్. అండ్ ఎక్కువ ఏదైతే ది ఎక్స్క్రీట్ దీస్ షుగర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టికీ సిరప్ దట్ ఈస్ కాల్డ్ హనీ డ్యూ. అందుకే మనకి ఎప్పుడైనా ఎఫిడ్స్ అటాక్ చేసిన క్రాప్ ని చూసుకున్నట్టయితే లీవ్స్ మీద మనకి స్టిక్కీగా ఉంటాయి, బికాస్ ఆఫ్ ద హనీ డ్యూ. ఇలాగ మనకి ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ కి ప్రూఫ్ అడిగినప్పుడు మనం ఈ ఎఫిడ్ ఎక్స్పెరిమెంట్ రాయాలన్నమాట. అయిపోయిందా? అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొకటి ఉంది మనకి, ఇక్కడ చూద్దాం. మనకి ఫారెస్ట్ లో కానీ కొన్ని ఏరియాస్ లో బికాస్ ఆఫ్ సమ్ యానిమల్స్ మనకి వాళ్ళకి చాలా నష్టం అనేది జరుగుతుంది. ఓకే, ఎకనామికల్ గా చాలా నష్టం జరుగుతుంది. ఎందుకు మ్యామ్? ఆ ఫారెస్ట్ లో కానీ కొన్ని ఏరియాస్ లో వై ఎకనామికల్లీ అంత లాస్ అంటే, కొన్ని యానిమల్స్ ఏం చేస్తాయంటే, దే స్క్రాచ్ ద బార్క్. దే స్క్రాచ్ ద బార్క్. ఓకే, ఇలా చూసుకున్నట్లయితే ఇది ఇలా ఉంది. ఓకేనా? సో ఇది ఇలా తీసుకున్నాం. ఇక్కడ ఏమైనాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి యానిమల్స్ స్క్రాచ్ చేసినాయి బార్క్ ని. మనకు తెలుసు కదా, జైలం అండ్ ఫ్లోయం అవి ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి మనకి స్టెమ్ లో. సో ఇవి ఎలా బార్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే, వాటి యొక్క కనెక్షన్ అనేది తెగిపోతుంది. అంటే ఏదైతే జైలము ఇక్కడ జైలం వాటర్ సెండ్ చేయడానికి ఇటు నుంచి మనకి కనెక్షన్ ఉండదు, అండ్ ఫ్లోయం ఏదైతే ఉందో బయట సైడ్ ఉన్న ఫ్లోయం అనేది మనకి లేకపోవడం వలన ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇటుగా వెళ్లాల్సిన ఫుడ్ కాస్త ఇక్కడే ఆగిపోతుంది. దీని వలన మనకి ఈ సైజు పెరుగుతుంది, ఇక్కడ ఉన్న పార్ట్ సైజ్ పెరుగుతుంది, కానీ ఇక్కడ ఉన్న పార్ట్కి సైజు పెరగదు. అలాగా మనకి ఆఫ్టర్ సమ్ డే ఫుడ్ అనేది ఇక్కడ కింద పార్ట్కి రీచ్ అవ్వదు కాబట్టి ప్లాంట్ అనేది దాని మీద, ప్లాంట్ గ్రోత్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆఫ్టర్ సమ్ టైం ప్లాంట్ మే డై ఈవెన్. ఓకేనా? సో అంత ఎకనామికల్ గా ఇది చేస్తాయి అనమాట కొన్ని యానిమల్స్. ఓకే, సో ఎవరు చేస్తారంటే, యానిమల్స్ విచ్ స్క్రాచ్ ద బార్క్ ఆఫ్ ద ట్రీస్. స్క్రాచ్ bark of the trees. ఓకేనా? సో ఈ లైక్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఓల్స్, ర్యాబిట్స్, గ్రే స్క్విరల్స్ ఇవన్నీ కూడా మనకి ఈ నష్టాన్ని కలుగజేస్తాయి. స్క్విరల్స్ ఇవన్నీ కలుగజేస్తాయి. అయితే మనకి వీటికి సొల్యూషన్ లేదా అంటే, మనకి సొల్యూషన్ లేకుండా ఏది ఉండదు కదా. సో దానికోసము మన వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రిడేటర్స్ ని పెడతారన్నమాట. ప్రిడేటర్స్ ని పెట్టడం వల్ల ఆ భయానికి అవి రాకుండా ఉంటాయి. సింపుల్. ఓకేనా? అర్థమైందా ఇప్పుడు? అయితే ఇంకొక కాన్సెప్ట్ చెప్తా చూడండి, ఇక్కడ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఇప్పుడు మనకి స్ట్రాతో ఫర్ ఎగ్జాంపుల్ మనం కొబ్బరి పండు నీళ్ళు తాగినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా జ్యూస్ తాగినప్పుడు అట్లా పీల్చుకుంటాం కదా, పీల్చినప్పుడే పైకి వస్తుంది కదా. సేమ్ అలాగే మనకి వాటర్ ఏదైతే ఉందో ప్లాంట్ స్టెమ్ ఉంది కదా ఇలాగా. ఓకే, సో ఇది
ఇది రూట్ హెయిర్స్ అనుకుందాం. ఓకే, ఇక్కడ నుంచి మనకి రూట్ హెయిర్ లో నుంచి ఇక్కడ నుంచి మనకి వాటర్ ఈ xylem vessels లోకి వెళ్ళి xylem vessels నుంచి ఇలా కంటిన్యూస్ గా, ఇవి మళ్ళీ గ్యాప్ ఉండదు, ఈ గ్యాప్ అనేది ఉండదు, కంటిన్యూస్ గా వాటర్ మూవ్మెంట్ అనేది ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతుంది, మరి ఆ వాటర్ అంతా ఎక్కడికి వెళ్తుంది అంటే మనకి అందులో మనకి చాలా తక్కువ పర్సెంట్ మాత్రమే ఫోటోసింథసిస్ ప్రాసెస్ కి యూజ్ చేసుకుంటుంది ప్లాంట్, మిగతాదంతా కూడా ఇవాపరేట్ అవుతుంది. ఓకే, అలాంటప్పుడు మరి కంటిన్యూస్ గా వాటర్ ఎందుకు తీసుకోవాలి అంటే, ఏదైతే వాటర్ ఇక్కడికి వస్తుందో అది ఇక్కడ లీఫ్ కి వెళ్తుంది కదా, ఇక్కడ లీఫ్ కి వెళ్ళినప్పుడు ఎక్సెస్ వాటర్ ఇవాపరేట్ అవుతుంది, దాన్ని మనం ఏమంటున్నాము, ట్రాన్స్పిరేషన్ అంటున్నాం. అది క్లియర్ కదా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూస్ గా జరుగుతుంది కదా, ఈ టొమాటో ఓపెన్ అయ్యి ఎక్సెస్ వాటర్ అంతా బయటికి వెళ్ళినప్పుడు ఆ సేమ్ ప్రెషర్ అనేది డెవలప్ అవుతుంది. సో కంటిన్యూస్ గా ఇక్కడ ఇవాపరేట్ అవుతూనే ఉంటుంది, ఈ గ్యాప్ వస్తుంది కదా, ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి కంటిన్యూస్ గా ఇక్కడ నుంచి వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటూనే ఉంటుంది అనమాట. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్, అందుకే మనకి దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ట్రాన్స్పిరేషన్ కను రెయిన్ ఫాల్ కి కనెక్షన్ ఏంటి అనేది. ఓకేనా. సో ఇలా కంటిన్యూస్ గా ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ జరగడం వల్ల క్లౌడ్ ఫార్మేషన్ జరుగుతుంది, దట్ లీడ్స్ టు రెయిన్ ఫాల్. ఓకే, సో ఇదంతా మనకి ఇది కంటిన్యూస్ గా ఎలా జరుగుతుందంటే, ఇంతకు ముందు ఒక చెప్పుకున్న రూట్ ప్రెషర్ ఒకటి, దాంతో పాటుగా సమ్ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో రీజన్ ఫర్ దిస్. అర్థమైంది. సో దిస్ ఇస్ అబౌట్ అవర్ ట్రాన్స్పోర్టేషన్ కాన్సెప్ట్. అయితే మనం ఇక్కడ ఒకసారి టెక్స్ట్ బుక్ ద్వారా కూడా ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయ్యేమో చెక్ చేద్దాం. రైట్, సో ఇక్కడ మనకి చూసుకోండి, ఆబ్జెక్టివ్ పర్పస్ parazoans like they use sea water for transportation, and ఇక్కడ Brownian movements in case of amoeba, Brownian movements, and Cnidarians they have the blind sac like gastrovascular cavity, Platyhelminthes digestive system is highly branched, and ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే నెమటోడా, సూడోసిలో, మేజర్ పాయింట్స్ ని హైలైటర్ తీసుకుని అప్పటికప్పుడు లాస్ట్ మినిట్ లో మీరు టెక్స్ట్ బుక్ చూస్తే ఏమి బ్లైండ్ అయిపోతారు. ఓకేనా, అందుకని హైలైటర్ కానీ ఇలా తీసుకుని ఉంటే అప్పుడు ఏంటంటే మీరు ఎప్పుడైనా పేజెస్ తిరిగేస్తున్నప్పుడు అంటే అక్కడికి మన దృష్టి వెళ్తుంది. ఓకే, సంథింగ్ ఈజ్ దేర్ హియర్ అనేది. ఓకే, సో నెక్స్ట్ ఆర్థ్రోపోడా అని చెప్పాను కదా, ఆర్థ్రోపోడా దే హ్యావ్ ద పల్సటైల్ ఆర్గన్, అండ్ ఇక్కడ మనకి ఇది కూడా చెప్పుకున్నాం చూడండి, ఆర్థ్రోపోడా, మొలస్క్ అండ్ లోయర్ కార్డెట్స్ దే హ్యావ్ ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్, అండ్ క్లోజ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ చూస్తే మనకి అనిలిడా, ఎఖైనోడర్మేటాకి ఎగ్జాంపుల్ ఏంటి, స్టార్ ఫిష్. అండ్ దాంతో పాటుగా సెఫాలోపోడ్ మొలస్క్ అంటే ఆక్టోపస్ లో, అన్ని హయ్యర్ యానిమల్స్ లో కూడా మనకి ఈ క్లోజ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ని చూస్తాం. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మన హార్ట్ నుంచి కాలికి ఫుట్ వరకు వెళ్ళాలంటే 2 meters డిస్టెన్స్ మనకి బ్లడ్ అనేది 60 seconds అంటే 1 minute లో వెళ్తుంది. అదే కనుక మనకి డిఫ్యూజన్ ద్వారా అంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో డిఫ్యూజన్ అనుకున్నాం కదా, ఆ ప్రాసెస్ ద్వారా వెళ్ళాలంటే ఇట్ టేక్స్ నియర్లీ 60 years. మై గాడ్. So this is a good example how the evolution process has happened. So from unicellular to this much well developed, having organisms having the circulatory system. Yes or no? నెక్స్ట్ బీపీ చెప్పాను కదా. సో బీపీ ఇది మనకి స్పిగ్మోమానోమీటర్, అండ్ 120/8 ఇక్కడ ఉంది చూడండి స్పెల్లింగ్. ఓకే, సో ప్రాక్టీస్ చేయండి, స్పెల్లింగ్ మిస్టేక్ చేయొద్దు, సిల్లీ మిస్టేక్స్ అయితే అస్సలు చేయొద్దు. అండ్ 120/80 120 millimeters of Hg మెర్క్యూరీ. ఓకేనా, సో టెన్షన్, హైపర్ టెన్షన్, హైపో అంటే లెస్, హైపర్ టెన్షన్ అంటే హై బీపీ. ఓకేనా, సో వాకింగ్, రెస్ట్ తీసుకోవడము, పీస్ ఆఫ్ మైండ్ అలవాటు చేసుకోవడము, ప్రతి చిన్నదానికి అంటే హైపర్ గా రియాక్ట్ అవ్వకపోవడం, ఇలాంటివన్నీ మనకి హెల్ప్ చేస్తాయి. అండ్ కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్ చెప్పాను కదా, సో ఇదొకటి. అండ్ ఇది నేను చెప్పాను కదా, సో ఎక్కడైతే మనకి ఫిష్ నెట్ లాగా ఉంటుందో అలాగ నెట్ లాగా ఫామ్ అయ్యి మనకి ఆ బ్లడ్ ఫ్లోని ఆపేస్తుంది అనమాట అక్కడికి. ఓకే, సో అండ్ నేను చెప్పిన హీమోఫిలియా అనేది మీరు ఇక్కడ చూడొచ్చు, అండ్ థలసీమియా అనేది మనకి ఎనర్జర్ లో ఉంది, అది చూడొచ్చు. అంటే ఇది చూసారు కదా, ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ నుంచి మనకి కంటిన్యూస్ వాటర్ వెళ్తూనే ఉంటుంది, అది ఈ లీవ్స్ కి ఇక్కడ నుంచి ఇటు లీవ్స్ కి వెళ్తుంది, ఇక్కడ నుంచి మనకి మనం బయటకి వెళ్తుంది. ఓకే, సో ఇదనమాట. అండ్ అబ్జార్బింగ్ రూట్ హెయిర్స్ లో మనం డిస్కస్ చేసిన యాక్టివిటీ, అండ్ వాటర్ రూట్ ప్రెషర్ లో డిస్కస్ చేసిన యాక్టివిటీ. ఓకే, అండ్ ఇది మనకి తెలుసు కదా, ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి, మనం ఏదైనా వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటి, కింద నుంచి పైకి వెళ్ళడం. అండ్ 1 minute, కరెక్ట్, ఐ గాట్ ఇట్ అవుట్. ఓకే, సో ట్రాన్స్పిరేషన్ రెండు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ అంటే కింద నుంచి రూట్ హెయిర్స్ నుంచి వాటర్ లీవ్కి వెళ్ళడం, ట్రాన్స్పిరేషన్ అంటే ఎక్సెస్ వాటర్ ప్రెసెంట్ ఇన్ ది లీవ్స్ రిలీజింగ్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ అనేది, ఇది ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్. ఎందుకంటే ఈ 2 images ఇచ్చి ఐడెంటిఫై వాట్ ఈస్ విచ్ ఆఫ్ దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ అంటారు. సో ఇక్కడ ఇమేజెస్ కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేయండి.
అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది చూడండి. How much water is transferred by the plants? Each fully grown maize plant transfers 15 liters per week, 13,25,000 liters of water in a 100-day growing season. Which one? Maize. A big mango tree will transfer 750 to more than 3,500 liters of water per day during growing season. ఎందుకంటే కంటిన్యూస్ సెల్స్ అనేది తీసుకుంటూనే ఉంటాయి, రిలీజ్ చేస్తూనే ఉంటాయి. అది అంత ఇంపార్టెంట్ అనమాట. అండ్ మినరల్ సాల్ట్స్ అని చెప్పాలి కదా, దే ఆర్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దీస్ Mg2+ అండ్ SL4-2. అండ్ దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫుడ్. ఇది ఏఫీడ్ అనమాట. సో మన బయాలజిస్టులు చేసిన ఎక్స్పెరిమెంట్ దీని మీదే. అండ్ షుగర్ డ్రాప్స్, షుగర్స్, అమినో యాసిడ్స్ అని ఉన్నాయని చెప్పారు. అండ్ దాని మీద ఎక్సెస్, దాన్ని ఏమంటున్నామంటే హనీ డ్యూ అంటున్నాం. ఇది చెప్పాను కదా బార్గో. ఇది మనకి ఫుడ్ అనేది యాక్చువల్గా ఇలా రావాలి, కానీ మనకి ఇక్కడ అక్యూములేట్ అయిందంటే మనకి ఫ్లోయం అనేది యానిమల్స్ ఇలా చేయడం వలన, స్క్రాచ్ చేయడం వలన ఈ without phloem how the food can travel to the lower part of the plant? No. So that is the reason we can see the growth because of the accumulation of the food instead of growing down. So అదనమాట రీజన్. అండ్ మనకి ఏ యానిమల్స్ ఎక్కువ హార్మ్ చేస్తాయి అనేది మనకి ఎక్కడ ఇచ్చారు. టు ఫాస్టర్స్ ఆల్సో ఎంకరేజ్ ఫారెస్టర్స్ ఎంకరేజ్ ద ప్రిడేటర్స్ లైక్ ఫాక్సెస్, బ్యాడ్జెస్, హాక్స్ అండ్ owls. And these animals, they keep this population of the owls and rabbits down because these are the main culprits here which scratch the bark of the tree. ఓకేనా? ఎస్. సో ఇంతవరకు మనం ట్రాన్స్పోర్టేషన్ చాప్టర్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు చాట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ EDUEAGLE and hit the bell icon. Thanks for watching.